సాంబాతో మాట్లాడదాం. సాంబా ఇప్పటి వరకు మాటలు చెప్పి మోసం చేసింది, డెడ్ లైన్లు ఇచ్చి మోసం చేసింది. ఎందుకంటే సమయానికి వ్యవసాయం చేసుకునే సమయానికి పెట్టుబడి కోసం సహాయం అందాలి, కానీ అందాల్సిన సమయానికి అందట్లేదు. ప్రభుత్వం ఏ విధంగా రైతుల్ని పట్టించుకోవట్లేదు. మరి ఇన్నిసార్లు మోసపోయిన తర్వాత ఇంకా ప్రభుత్వం చెప్తున్న మాటలను రైతులు నమ్మే పరిస్థితి కనిపిస్తుందా? స్వేచ్ఛ రైతు రంగానికి విసుకొచ్చేసింది ప్రభుత్వం తీరుతోని, చాలా విసుకెత్తిపోయారు. ఎందుకంటే 14 నెలల పొలుదీరినటువంటి ప్రభుత్వం 14 నెలల నుంచి జరుగుతున్నటువంటి తంతును చూసినటువంటి రైతులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతుంది. అడిగి నోరు పోతుంది, తిరిగి చెప్పులు అరుగుతున్నాయి తప్ప వాళ్ళకు కొరుగుతున్నది ఏమీ లేదు. రైతు రుణమాఫీ విషయం నుంచి మొదలు పెడితే ఇవాళ రైతు భరోసా చర్చ అంతా రైతు భరోసా చుట్టూ తిరుగుతుంది. బ్యాంకుల చుట్టూ తిరిగిపోయి అధికారులతో మాట్లాడుతున్నారు. పాపం బ్యాంక్ అధికారులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇబ్బంది పడుతున్నారు. మా డబ్బులు పడ్డాయా సార్, మా డబ్బులు వచ్చినాయా సార్ అని అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలవక ఎక్కే గడప దిగే గడప ఎంఆర్ఓ దగ్గరికి కూడా పోయి అడిగే పరిస్థితికి రైతాంగం దిగజారిపోయింది. ఆ రోజు కేసీఆర్ గారు ఇదే చెప్పారు, రైతుకు సర్టిఫికెట్ పెట్టాలి అని అంటే కనుక ఇదే పరిస్థితి వస్తుంది. అందరి చుట్టూ తిరిగి సర్టిఫికెట్ తీసుకొచ్చి జమ చేస్తేనే రైతు బంధు ఇచ్చే పరిస్థితి వస్తే కనుక రైతాంగం అందరి చుట్టూ తిరిగిపోయి అలసిపోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పారు. అదే ఇవాళ జరుగుతూ ఉంది. ఇచ్చే ఏ అధికారి చేతి దగ్గర పోతే ఏ సమాధానం వస్తుందో అని రైతు 3-4 చోట్లకు తిరగాల్సి వస్తుంది. చివరికి కలెక్టరేట్కి వచ్చి ఇక్కడ ఇంకా రాలేదు, ప్రభుత్వం ఇస్తే దాచుకోవడానికి మేమేమన్నా మధ్యవర్తులమా, మా దగ్గర డబ్బులు ఉన్నాయా, ప్రభుత్వం ఇచ్చేస్తే ఎక్కడికి ఇచ్చేస్తాం, నేరుగా మీ అకౌంట్లో పడతాయనేటువంటి సమాధానంతో రైతు నిరాశగా తిరిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైతాంగానికి విసుగొచ్చేసింది ఈ ప్రభుత్వం తీరు పట్ల. ఒక దాంట్లో అయితే అనుకోవచ్చు, రెండిట్లో అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీల్లో ఇదే పరిస్థితి కనపడుతుంది, 420 హామీలలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. టాప్ ప్రయారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ ప్రపంచం ముందు నిలబెట్టినటువంటి రైతులకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా ఇదే కనపడుతుంది. రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతులకు ఇస్తామన్నటువంటి బోనస్ విషయం కావచ్చు, మద్దతు ధర లేక ఒక పక్కన మిర్చి రైతులు ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసినా కానీ రైతాంగ సమస్యలు అనేటివి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వేచి చూస్తున్నారు, ఏమైనా ప్రభుత్వం నుంచి వస్తుందేమో, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అనేటువంటి దాంతో రైతాంగం ఎదురు చూస్తున్నారు. తప్పు జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు సరిచేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇంకా 2-3 ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగం అంతా కూడా అవకాశం కోసం, సమయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతుల యొక్క దుస్థితి ఈ పరిస్థితి రావద్దనే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ చెప్పారు. ఎవరిని అడగకుండా ఉండాలి, రైతు నేరుగా రైతు అకౌంట్లో పడాలి. రైతు ప్రభుత్వ పథకాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటే కనుక ఆ డబ్బులు ఇచ్చినా కానీ ఉపయోగం లేదని నాడు కేసీఆర్ చెప్పారు. అదే ముచ్చట ఆచరణలోకి తీసుకుని ఉంటే కనుక ఈ ప్రభుత్వం అయినా సరే నేరుగా రైతులకు సేవ చేసేటువంటి ఆస్కారం ఉండేది. దాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి విధానాన్ని పూర్తిగా స్వస్తి పలికి కొత్త విధానానికి నాంది పలకడమే ఇప్పుడు సమస్యలకు కారణమవుతుంది. అందుకే రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. పొలంల కంటే రైతులు ఆఫీసులలో ఎక్కుంటున్నారు. బ్యాంకులలో, అగ్రికల్చర్ ఆఫీసులలో, ఎంఆర్ఓ కార్యాలయాలలో, చివరికి కలెక్టరేట్ కార్యాలయాలనే రైతుల బారులు తీరినటువంటి రైతుల విజువల్స్. అయితే సాంబా ఒకేసారి మేము ఇవ్వలేము అంటే రైతులంతా కూడా రైతు భరోసా కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే ఎన్నికల్లో వాళ్ళు హామీ ఇచ్చిండ్రు కాబట్టి. కానీ అమలు చేయలేమని వాళ్ళకి స్పష్టత ఉన్నప్పటికీ కూడా ఒకేసారి ఇది ఉండదు లేదు అని చెప్తే వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ఆలోచించి మెల్లమెల్లగా అంటే దశల వారీగా ఇట్లా విసిగి వేసారిపోయేలాగా చేసి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో రైతు భరోసా అనేది లేకుండా చేయాలని కుట్ర జరుగుతోంది అని చర్చ కూడా జరుగుతోంది. పరిస్థితులు చూస్తే రైతులకు వచ్చేటువంటి అనుమానం అదే ఉండొచ్చు. ఎందుకంటే 7,500 ఫర్ ఎకర్ ఇస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం దాని 5,000 ఇవ్వాలా, 6,000 ఇవ్వాలా, 6,500 ఇవ్వాలా, 7,000 ఇవ్వాలా అనేది ఒక చర్చ పెట్టారు. తర్వాత 5 ఎకరాలకి ఇవ్వాలా, 3 ఎకరాలకి ఇవ్వాలా, 7 ఎకరాలకి ఇవ్వాలా, 10 ఎకరాలకి ఇవ్వాలా, అసలు 5 ఎకరాలకి ఇవ్వాలని ఒక చర్చ పెట్టారు. దీని మీద ఒక సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీ చర్చోపచర్చలు, మేధావులు, రైతులు అనేక రకాలైన చర్చలు చెప్పింది. ఇంతవరకు ఆ సబ్ కమిటీ ఏం నిర్ణయించిందో భగవంతుడికి కూడా తెలియనటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఏ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయనప్పుడు, ఏ రకమైనటువంటి లబ్ధి కూడా పూర్తి స్థాయిలో జరగనప్పుడు రైతులకు ఇలాంటి అనుమానం రావడంలో పెద్ద విచిత్రం ఏమి లేదు స్వేచ్ఛ. ఎందుకంటే అసలు ఇస్తారా ఇయ్యరా, రైతు అనేవాడు పెట్టే స్థాయిలో ఉంటాడు తప్ప అడుకునే స్థాయిలో రైతు అనే వ్యక్తి ఉండడు. అది ఎంత పేద రైతు అయినా సరే, 20 గుంటల రైతు అయినా సరే తప్ప తనను తాను ఇబ్బంది పెట్టుకుంటాడు తప్ప ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే స్థితిలో రైతు ఉండడు. అందులో తెలంగాణ రైతులు ఇంకా అగ్రగామిగా ఉంటారు. కేవలం అన్ని వస్తువులను
కూడా చాలా మార్కెట్ ప్రైస్లో కొని తను పండించిన పంటను హోల్సేల్ ప్రైజ్లో అమ్మేటువంటి వ్యక్తి రైతు. కాబట్టి రైతు అనే వ్యక్తి ఎవరి చుట్టూ దేహి అని చేయి చాచి తిరగకుండా ఉండాలి. ఆ పరిస్థితులను ఇవాళ పూర్తిగా ప్రభుత్వం తుడిచిపెట్టి రైతు భరోసా కోసం ఒకసారి తిప్పుతున్నారు, రైతు రుణమాఫీ కోసం ఒకసారి తిప్పుతున్నారు. ఇప్పుడు బోనస్ పేరుతో రైతులు తీసుకున్నటువంటి రైతుల దగ్గర కలెక్ట్ చేసి కొనుక్కున్నటువంటి ధాన్యానికి ఇంకా బోనస్ రాకపోవడంతో ఈ రైతు ప్రభుత్వం చుట్టూ తిరగాల, అధికారుల చుట్టూ తిరగాల, మంత్రుల చుట్టూ తిరగాల తెలియక ఇబ్బంది పడుతున్నాడు. ఇంకా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే గ్రామ స్థాయిలో తిరగలేకపోతున్నారు, తిరగడం లేదు కూడా. అడపా దడపా పెళ్లిళ్ళు పేరెంటాలకు వచ్చిపోతున్నారు తప్ప బీఆర్ఎస్ హయాంలో ఎట్లయితే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వివిధ హోదాలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎట్లా గ్రామాల్లో తిరిగారు, గ్రామంలో ప్రజలతో ఎట్లా మమేకమయ్యారో ఇవాళ ఆ పరిస్థితులు తెలంగాణలో కాదు యావత్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఇళ్లకే పరిమితమైనారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అక్కడ ఇక్కడ కనపడితే కనుక అవి శుభకార్యాలను లేకపోతే ఏదైనా కార్యకర్తల యొక్క పరామర్శలో కనపడుతున్నారు తప్ప ప్రభుత్వ పథకాల లాంచింగ్లో కావచ్చు, ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలంటేనే వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే నిన్నగాక మొన్న జనవరి 26వ తేదీన పైలట్ ప్రాజెక్టులను సెలెక్ట్ చేసి ఇచ్చినటువంటి గ్రామాల్లో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకాలనే ఇవాళ వెనక్కి తీసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రాలు లాగేసుకుంటున్నారు. సో ఎక్కడికి పోతే ప్రజలు నిలదీస్తారో, ఏం చేస్తారో అన్నటువంటి అంశం నేపథ్యంలో భయం వాళ్ళలో కనపడుతున్నట్టుగా ఉంది. అందుకే ఏ ప్రజాప్రతినిధి కూడా జనాల్లోకి పోయేటువంటి అవకాశం లేదు, విడమర్చి రైతులకు చెప్పేటువంటి అవకాశం లేదు. కాబట్టి రైతులతో పాటు ప్రజలకు కూడా అనుమానాలు కలుగుతున్నాయి. వీళ్ళు ఇస్తారా చేస్తారా, ఎన్నో హామీలు చెప్పారు, ఎన్నో చేస్తా అన్నారు, అవి చేస్తారా చేయరనేటువంటి ఒక మీమాంస అయితే ప్రజల్లోనూ ఇటు రైతుల్లోనూ ఉంది స్వేచ్ఛ.